హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలను భారీగా తగ్గించబోతుంది మన ఏపీ రాష్ట్రం. మన ఏపీ రాష్ట్ర రాష్ట్రంలో ఇప్పటికే రేషన్ బియ్యంతో పాటు చాలా రకాల సరుకులను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి దుకాణాలలో కూడా నిత్యావసర సరుకుల ధరలను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించే విధంగా ఆలోచించి వాటి ధరలను అయితే భారీగా తగ్గించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకులను మీరు బయట షాపుల్లో తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా రేషన్ విధానంలో కూడా ఇస్తుంటున్నారు. రేషన్ విధానంలో ఇచ్చే ధరలు తగ్గిస్తూనే అన్ని రకాల షాపులలో కూడా నిత్యావసర సరుకులను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. మొత్తం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ బియ్యంను అయితే ఇప్పటికే పంపిణీ చేస్తున్నారు. అయితే నిత్యావసర సరుకులు మీరు బయట తెచ్చుకునే సరుకులు అన్ని ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత తగ్గాయి అనే విషయాన్ని తెలుసుకునే ముందుగా మన ఛానల్ని అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా సపోర్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి ఈ వీడియోను తీసిన వెంటనే ఫస్ట్ మీకే వస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర ధరలు తగ్గింపుపై పౌరుల సరఫరా శాఖ మంత్రి వెల్లడించారు. నిత్యావసర ధరలను అయితే భారీగా తగ్గించారు. వినియోగదారులకు విసులుబాటులు ఉండే విధంగా రేట్లను కందిపప్పు 181 రూపాయలు ఉన్న కందిపప్పును 160 రూపాయలకు మాత్రమే తీసుకొచ్చారు. అలాగే బియ్యం 55 రూపాయలు ఉన్న కేజీ బియ్యాన్ని 48 రూపాయలకే చేర్చడం జరిగింది. ఈ విధంగా ఇంకా చాలా రకాల నిత్యావసర సరుకుల ధరలపై తగ్గించారు. చాలా రకాల రేషన్ దుకాణాలను, అదేవిధంగా ఇలాంటి నిత్యావసర సరుకులను అమ్మే దుకాణాలన్నింటిలో కూడా ఇంకా నుంచి ఇదే ధరలు కొనసాగించాలని ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వ్యాపార దుకాణాలలో కూడా మీ యొక్క ఫెసిలిటీస్ని అయితే తీసుకొని మీరు తక్కువ ధరలకే ఈ రేషన్ బియ్యం అదేవిధంగా రేషన్ సరుకులను అయితే పొందవచ్చు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.